ప్రేక్షకులకు నమస్కారం. ప్రేతము, ప్రేత శరీరాలు, ఈ ప్రేత శరీరం యొక్క లక్షణాలు ఏంటో మనము ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. ప్రేతం అంటే ఏంటి, ప్రేత శరీరము అంటే ఏంటి, ఎవరెవరు ఈ ప్రేత శరీరాన్ని ధరిస్తారు? మానవులు మరణిస్తుంటారు ఎంతోమంది. ఎవరెవరు ప్రేత శరీరాలను ధరిస్తారు? ఎవరెవరు పునర్జన్మలకు వస్తారు? ఏ రూపం దాలుస్తారు మరణించిన తర్వాత అన్నది ఇందులో ప్రధాన అంశం. అదే మాదిరి ఈ ప్రేత శరీరము, ప్రేతాలు చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి కార్యాలు ఏంటి, మానవునికి ఏ విధంగా ఈ ప్రేత శరీరము హానికరము అన్నవి ఇందులో ప్రధాన అంశాలు. చూడండి, ఒక వ్యక్తి మరణించిన తర్వాత శేషించి ఉండేది, మిగిలి ఉండేది ఏంటంటే పీనుగ శరీరం. ఈ పీనుగ శరీరము అవయవాలతో, జడ పదార్థాలతో, భౌతిక పదార్థాలతో కూడి ఉంటుంది. కాళ్ళు, చేతులు, రక్తము, ఎముకలు, నరాలు మనకు తెలుసు. అనేకమైనటువంటి భౌతిక పదార్థాలు ఉంటాయి, భాగాలు ఉంటాయి, అంగాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరము అంటాం. వీటిని మనము దహనం చేసేస్తాం. ఈ శరీరాన్ని దహనం అయిపోతుంది, ఇంకా ఏమీ పనికిరాదన్నమాట. అయితే ఈ శరీరాన్ని వదిలేసి ఒక వస్తువు బయటకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే శరీరంలో అనేకమైన సూక్ష్మ శక్తులు ఉన్నాయి. అదే జీవాత్మ. ఈ జీవాత్మ శరీరం వదిలి బయటకు వచ్చి ఉంటుంది. ఇదొక్కటి బయట నిరీక్షిస్తూ ఉంటుంది. దానికి శరీరం లేదు. శరీరం కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. నాది నెక్స్ట్ శరీరం ఏది, ఏ శరీరం ధరించాలి అని. ఈ జీవాత్మతో పాటు శరీరంలో అనేకమైనటువంటి సూక్ష్మ పదార్థాలు ఉంటాయి, సూక్ష్మ శక్తులు ఉంటాయి. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి మరణిస్తూనే శరీరంలో పంచభూతాలు ఉంటాయి. ఇవి ఏమవుతాయి? పంచభూతంలో కలిసిపోతుంది. ప్రాణంలో కలిసిపోతుంది. మనకు త్రిగుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలలో కలిసిపోతాయి. కాబట్టి మనకు జ్ఞానం ఉంటుంది జీవించినప్పుడు. ఈ జ్ఞానం ఏమవుతుంది? జ్ఞానం బుద్ధిలో కలిసిపోతుంది. ఈ బుద్ధి ఏమవుతుంది? జీవాత్మలో కలిసిపోతుంది. శరీరంలో అనేకమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, తర్వాత ప్రాణాలు, పంచతన్మాత్రాలు అని అనేకమైనటువంటి ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఇంద్రియాలన్నీ ఏమవుతాయి? ఎన్ని సూక్ష్మ పదార్థాలు. వీటిని భస్మం చేయడానికి వీలు కాదు. కేవలం జడ పదార్థాలు మాత్రమే భస్మమైపోతాయి. ఈ సమస్త సూక్ష్మ ఇంద్రియాలన్నీ చివరకు జీవాత్మలో కలిసిపోతాయి మరణ సమయంలో. కాబట్టి మరణ సమయంలో ఈ సూక్ష్మ శక్తులన్నీ జీవాత్మలో కలిసిపోతాయి. ఆ జీవాత్మని ఇప్పుడు శరీరం వదిలి బయటకు వచ్చి బయట నిరీక్షిస్తూ ఉంది నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి, నెక్స్ట్ శరీరాన్ని ధరించడానికి, నూతన శరీరం ధరించడానికి వేచి ఉందన్నమాట. కాబట్టి మరణించిన తర్వాత మళ్ళీ శరీరం ధరించడానికి సమయం పడుతుంది. అంతవరకు ఉన్నటువంటి మధ్యకాలంలో ఉన్నటువంటి చరిత్రనే మనము ప్రేత శరీర జన్మ యొక్క రహస్యము అంటాం. శరీరం వదిలి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ శరీరం ధరించేంత వరకు ఈ మధ్యకాలం జీవాత్మ ఏం చేస్తుంది, దాని చరిత్ర ఏంటి, అది ఏం భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి, దాని గతి గమనాలు ఏంటి అని తెలుసుకోవడమే ఈ ప్రేత జన్మ యొక్క రహస్యం. కాబట్టి ఒక మారి ఈ జీవాత్మ బయట వెయిట్ చేసి ఉంటే దీనికి 3 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అంటే ఆల్టర్నేటివ్స్. ఏం చేయాలి? జీవాత్మ బయట నిలబడి ఉంది, ఒక్కటేది, శరీరం లేదు, మళ్ళీ జన్మ తీసుకోవాలి. దీనికి 3 అంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఒకటి మోక్షం పొందడం. కాబట్టి జీవాత్మ మోక్షం పొందలేదు. ఒక మారు శరీరం వదిలి బయటకు వచ్చిన తర్వాత జీవాత్మకు మోక్షం కలగదు. ఎందుకంటే మోక్షం అన్నది మరణం తర్వాత సంపాదించేది కాదు, పొందేది కాదు. జీవించి ఉండగానే మోక్షం రావాలి. కాబట్టి ఒక వ్యక్తి మరణించాడంటే, లేదా జీవాత్మ బయటకు వచ్చిందంటే మరణజన్మకు వచ్చి తీరాల్సిందే. కాబట్టి జీవాత్మ మోక్షానికి పోయే ప్రసక్తి లేదు. ఇంకా రెండవది, స్వర్గానికి పోవాలి. ఎవరో 1-2 ఆ స్వర్గానికి పోతారు. 95-98% అందరూ పునర్జన్మకు రావాల్సిందే. వాళ్ళందరూ నరకలోకానికి పోవాల్సిందే, నరలోకం పోవాల్సిందే. నరులు ఉండేది నరకలోకం. ఆ నరకలోకమే ఇహలోకం. కాబట్టి జీవుడు మళ్ళీ పునర్జన్మ తీసుకుంటాడు నరకలోకానికి వెళ్ళి. ఆ నరకలోకమే ఇది. ఏది ఆ నరకలోకం అంటే? ఇంకొక ఇల్లు. కాబట్టి ఒక వ్యక్తి ఒక ఇంట్లో మరణించిన తర్వాత పునర్జన్మ తీసుకుంటాడు, ఇంకొక నరకలోకానికి పోతాడు. అంటే నరకలోకానికి పోతాడు. ఆ నరకలోకం ఏది? ఇంకొక కుటుంబం, ఇంకొక సంసారం, ఇంకొక ఎదురిల్లు, పక్కిల్లు, పక్క ఊరు, ఇంకొక దేశం. ఇవన్నీ నరకలోకాలే. కాబట్టి అల్టిమేట్గా నరకలోకం ఏది అంటే శరీరం.
ఈ శరీరం ఎక్కడుంటే కుటుంబం సంసారంలో ఉంటుంది. కాబట్టి సంసారమే నరకలోకం. కాబట్టి జీవుడు తిరిగి సంసారంలోనే పుడతాడు. ఈ 3 ఆల్టర్నేటివ్స్ జీవాత్మకు ఉన్నాయి. కాబట్టి ఈ జీవాత్మ శరీరం వదిలి బయటకు వచ్చినటువంటి జీవాత్మ జీవించినప్పుడు కర్మలు చేస్తుంది. అవి పాపకర్మలు కావచ్చు, పుణ్యకర్మలు కావచ్చు. పాపకర్మలు చేస్తుంటే పాపి అంటారు. పుణ్యకర్మలు చేస్తుంటే జీవాత్మకు మనము దాన్ని ధర్మి అంటాం. కాబట్టి ఈ పాపాలు మళ్ళీ 3 రకాలుగా విభజింపబడింది అన్నమాట. సాధారణ పాపం అంటే సాధారణ పాపి, మధ్య పాపి, స్థూల పాపి. అంటే వాడు చేసినటువంటి పాపాల ఆధారంగా 3 రకాలుగా ఈ పాపాలను విభజింపబడింది. దాని ప్రకారమే ఆ జీవాత్మ జన్మ తీసుకుంటుంది. సాధారణ పాపాలైతే ఏ జన్మ ఉంటుంది. కాబట్టి మధ్య పాపి అయితే ఏ జన్మ ఉంటుంది, స్థూల పాపి అయితే ఏ రకమైన జన్మ ఉంటుంది. దాని ప్రకారం జీవాత్మ పునర్జన్మ తీసుకుంటుంది. అదే మాది ధర్మి, పుణ్యం చేసినవాడు. సాధారణ ధర్మి అంటే సాధారణ పుణ్యం చేసినవాడు సాధారణ ధర్మగా జన్మ తీసుకుంటాడు. మధ్యము, తర్వాత ఉత్తమమైన పుణ్యకర్మ చేస్తుంటే ఉత్తమ జన్మ, ఉత్తమ కుటుంబాలలో జన్మిస్తాడు. ఇది జీవాత్మ యొక్క అల్టిమేట్ జరగబోయేటువంటి విధానాలు. ఈ విధంగా జీవాత్మ రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఒక వ్యక్తి శరీరం నుంచి బయటకు వచ్చిన జీవాత్మ ఏమిటంటే 6 రూపాలు ధరించవచ్చు, లేదా 6 రూపాలలో ఏదో ఒక రూపం ధరిస్తుంది. రూపాంతరం చెందుతుంది జీవాత్మ. రూపాంతరం చెంది ఏదో ఒక రూపాన్ని ధరిస్తుంది. ఏ రూపాలు ఉంటాయి జీవాత్మకి? 1 ప్రేత శరీరంగా రావచ్చు, 2 పిశాచిగా రావచ్చు, 3 అతివాహిక శరీరంగా ధరించవచ్చు, ఇంకోటి ఆదిభౌతిక శరీరం ధరించవచ్చు, సశరీరం, అశరీరం. ఈ విధంగా 6 రూపాల్లో ఏ రూపంలో అయినా సరే ఈ జీవాత్మ రూపాంతరం చెందుతుంది, మార్పు చెందుతుంది. అందులో ఒకటి ప్రేత శరీరము. అదే ప్రేత శరీరము. ప్రేతము అంటే ఏమిటి అంటే జీవాత్మ మళ్ళీ పునర్జన్మకు వచ్చి జన్మ తీసుకొని జీవితం యొక్క మనుగడ సాగిస్తుంది. అదే ప్రేతం. తాత్కాలికంగా శరీరం లేదు కాబట్టి దాన్ని ప్రేతం అంటాం. శరీరం ధరించిన తర్వాత అది జీవన మనుగడ సంసారం కొనసాగిస్తుంది. కొంతవరకు కొంతకాలం దానికి శరీరం ఉండదు. దాన్ని మనం ప్రేతం అంటాం. దీన్ని మనం దయ్యము, భూతము, పిశాచు అనే రకరకాల పేర్లతో మనం చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని మనం సోల్ అని కూడా అంటాం, స్పిరిట్ అని కూడా అంటూ ఉంటాం. కాబట్టి అది ప్రేత శరీరం అన్నమాట. ఎందుకంటే దీనికి మళ్ళీ కారణం ఉంది. ఒక వ్యక్తి మరణించే సమయంలో, జీవాత్మ బయటకు వచ్చే సమయంలో ఆ జీవాత్మ మూర్ఛ చెందుతుందన్నమాట. మాయ ఆవరిస్తుంది జీవునికి. అంటే ఏ శరీరం వదులుతున్నాడో జీవాత్మకు తెలియదు. దాని మూర్ఛ వచ్చేస్తుంది, అన్కాన్షియస్నెస్ వస్తుంది, గిడ్డినెస్ వస్తుంది, ఏమి జ్ఞాపకాలు ఉండవు. శరీరం వదిలి బయటకు వస్తుంది అనేటువంటి జ్ఞానం జీవాత్మకు ఉండదు. అదే మాదిరి శరీరంలో మనకు రంధ్రాలు ఉన్నాయి. 9 నవరంధ్రాలు, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాక ఇంకా 4 రంధ్రాలు ఉంటాయి. అవి సూక్ష్మ రంధ్రాలు. మొత్తం మన శరీరానికి 13 రంధ్రాలు ఉంటాయి. ఏ రంధ్రం నుంచి అయినా సరే ఈ జీవాత్మ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఏ రంధ్రాల నుంచి పోతే ఆ రకమైనటువంటి మనకు ఫలితాలు, పునర్జన్మ లభిస్తూ ఉంటాయి. చెవుల్లో నుంచి జీవాత్మ బయటికి వెళ్ళిపోతే ఒక రకమైనటువంటి ఫలితము, లోకము లభిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళినట్టయితే మూర్ధస్వీమ అంటాం. ఈ రంధ్రం నుంచి సూక్ష్మరంధ్రం అన్నమాట. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బ్రహ్మలోకము, సత్యలోకము, పుణ్యలోకము, సర్వలోకాలు లభిస్తాయి. కొంతమంది పాపిష్టులుగా పుడతారు, నీచ కుటుంబాలలో పుడతారు. అంటే ఒక్కొక్క రంధ్రానికి ఒక లక్షణం ఉంటుంది. కాబట్టి జీవాత్మ ఆ యొక్క రంధ్రాల నుంచి పోయినప్పుడు ఆ ఫలితాలు లభిస్తుంటాయి. ఆ జన్మ తీసుకుంటూ ఉంటారు అన్నమాట. జంతు జన్మ కావచ్చు, మంచి ఉత్తమ జన్మ కావచ్చు, నీచ జన్మ కావచ్చు, స్వర్గానికి పోవచ్చు, మోక్షానికి పోవచ్చు, సత్యలోకానికి పోవచ్చు, పుణ్యలోకానికి పోవచ్చు, తపోలోకానికి పోవచ్చు. కాబట్టి జీవించినప్పుడు యోగులు ఏం చేస్తారంటే తమ జీవాత్మ ఏ లోకానికి పోవాలి, ఏ జన్మ తీసుకోవాలని వాళ్ళు ట్రైన్ అవుతారు, శిక్షణ ఇస్తారనమాట జీవాత్మకి. దాని ప్రకారమే జీవాత్మ శరీరం నుంచి బయటికి వాళ్ళు పంపుకుంటారు. కానీ మనకు అంత జ్ఞానం లేదు. జీవాత్మ నడిపించే శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కానీ ధ్యానంలో నేర్చుకోవాల్సిన ప్రధాన విద్య అదే. నెక్స్ట్ జన్మ ఏది? నెక్స్ట్ జన్మకు మనం రోడ్డు ఇప్పుడే తయారు చేసుకోవాలి.
దానికి తగినట్టు జీవుడిని తయారు చేయాలి. మరణిస్తూనే శరీరంలో ఉండే నవరంధ్రాల ద్వారా కానీ, ఈ 13 రంధ్రాల ద్వారా కానీ, ఏ రంధ్రం ద్వారా జీవుడు శరీరం నుంచి బయటికి పోవాలి, దానికి తగినట్లుగానే మనకు మరుజన్మ ఉంటుంది. అంతేకాకుండా మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, ఏ రంధ్రం ద్వారా జీవుడు శరీరం నుంచి బయటికి పోతూ ఉంటాడో ఆ భాగం, ఆ అంగం నశించిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, జీవాత్మ చెవుల నుంచి బయటికి వెళ్ళిపోతాడనుకోండి, దానికి ముందుగానే ఆ చెవులు నశించిపోతుంటాయి. దాని భౌతిక స్థితి ఉండదు, చైతన్య స్థితి ఉండదు, నశించిపోయి ఉంటుంది. ఆ రంధ్రం నుంచి జీవాత్మ బయటికి వెళ్ళిపోతాడు. కొద్దిమందికి జీవాత్మ కళ్ళ నుంచి పోతాడు. జీవుని తెలుసు ఏ రంధ్రం నుంచి పోవాలని. ఆ పోయే ముందు ఆ మరణించే వ్యక్తి గుడ్డివాడై ఉంటాడు, కళ్ళు ఉండవు, మంచం పైన ఉంటాడు అన్నమాట. ఇంకా కొద్దిమంది నోట్లోంచి పోతుంది. అటువంటి వారికి మరణ సమయంలో నోటి మాట రాదు. కొద్దిమంది ముక్కులోంచి పోతారు, శ్వాస ఆడదు, కొద్దిగా శ్వాస ఆడుతుంటారు. ఇట్లా రకరకాలైనటువంటి ద్వారాలు, శరీర ద్వారాలుగా బయటపోయేటప్పుడు దాని ఫలితాలు ఉంటాయన్నమాట మన శరీరానికి. జన్మలు కూడా అలాగే లభిస్తూ ఉంటాయి. కాబట్టి శరీరమును వదిలినటువంటి జీవాత్మ, శరీరం లేని ఆత్మ రెండు ఒకటే. కాబట్టి శరీరం అంతా నశించిన తర్వాత చివరికి ఏది మిగిలి ఉంటుందో అదే జీవాత్మ. ఆ జీవాత్మనే ప్రేతాత్మగా రూపాంతరం చెందుతుంది. ఎలా అది తెలుసుకుందాం. కాబట్టి ఒక వ్యక్తి మరణం తర్వాత మనం చేయు విచారణ దేని గురించి అంటే ప్రాణాన్ని గురించి, జీవుని గురించి. జీవుడు ఏమయ్యాడని ఆలోచిస్తాం. జీవుడంటే పరమాత్ముడే. కాబట్టి మరణం తర్వాత మనం చేయు విచారణ, ఆలోచన దేని గురించి అంటే ఆ జీవాత్మని గురించే, కానీ ఉండదు మన శరీరంలో. ఈ ప్రకారము శరీరము పూర్తిగా దహనమైపోయిన తర్వాత, ఏమీ లేకుండా నశించిపోయిన తర్వాత, బూడిద అయిపోయిన తర్వాత, ఎముకలు మిగిలిన తర్వాత మనము జీవాత్మకు పిండ ప్రదానం చేస్తాం, కర్మకాండాలు చేస్తాం, పిండ ప్రదానం చేస్తాం, అనేకమైన శివకాండాలు చేస్తాం, పవిత్ర కర్మకాండాలు చేస్తాం, కర్మకాండాలు నిర్వహిస్తాం. ఎందుకు? జీవాత్మకు శాంతి కలగాలని. కాబట్టి ఈ కర్మకాండాలు అనేకంగా ఉంటాయి. కొద్దిమంది మరణము సంభవించిన రోజే పూర్తి చేస్తారు, మరి కొద్దిమంది 3వ రోజు చేస్తారు, మరికొన్ని 11వ రోజు చేస్తారు, తర్వాత 11వ నెలలో చేస్తారు. ఇంకా కొన్ని సంస్కృతి సాంప్రదాయాల వర్గాలలో త్రూఅవుట్ ఇయర్, సంవత్సరం అంతా మనకు ఏదో ఒక పవిత్ర కర్మకాండ, శివకాండ శరీరాలకు నిర్వహిస్తూ ఉంటారు. అది వాళ్ళకు సాంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు. కాబట్టి మనం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పిండం పెడతాం జీవాత్మకి, పిండ ప్రదానం, పిండాన్నం పెడతాం, అన్నం ముద్దలు చేసి జీవికి పెడతాం. ఎప్పుడైతే పిండాన్నం పెడతామో ఈ జీవాత్మ ఈ పిండాన్ని స్వీకరిస్తుంది. స్వీకరించిన తర్వాత అప్పుడు అది పిండ శరీరం ధరిస్తుంది. కాబట్టి జీవాత్మ పిండ శరీరాన్ని ధరిస్తుంది. ఎప్పుడు పిండ శరీరాన్ని ధరిస్తుంది? పిండాన్నంను తిన్న తర్వాత. అయితే కొన్ని జీవాత్మలు ఈ పిండాన్నంను స్వీకరించవు, పిండంను తినవు, అంటే ఆవాహనం చేయవు. అప్పుడేమవుతుందంటే ఆ జీవాత్మలే ప్రేతాత్మలుగా తయారవుతాయి. కాబట్టి ఒక మారు జీవాత్మ పిండాన్నంను తిన్నట్లయితే పిండ శరీరం ధరిస్తుంది. ఆ జీవాత్మ పిండాండంను స్వీకరించకపోయినట్లయితే అదే జీవాత్మ ప్రేత శరీరంగా తయారవుతుంది. అదే జీవాత్మ మరొక దశలో పిశాచంగా తయారవుతుంది. ఈ పిశాచం అనేది విషయం మళ్ళీ ఒక మాట తెలుసుకున్నాం. మనం ఈరోజు కేవలం ప్రేతాత్మని గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రేత శరీరం ఎలా వస్తుందంటే జీవాత్మ పిండాన్నాన్ని తిరస్కరించడం వల్లనే మనకు ప్రేత శరీరం ఏర్పడుతుంది. మరి ఈ ప్రేతాత్మలు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటాయి, ఎక్కడో ఉంటాయి. ఈ ప్రేతాత్మలు సాధారణంగా గుంపులుగా కలిసి జీవిస్తూ ఉంటాయి. మన కళ్ళ కనపడవు, చీకటిగా మసకగా పొగ రూపంలో ఉంటాయన్నమాట. కాబట్టి గుంపులుగా జీవిస్తుంటాయన్నమాట ఈ ప్రేతాత్మలు. జనరల్గా ఇసుక దిన్నెలు, వేడి గాలులు, వేడి ఇసుక ప్రాంతాలు, జనసంచారం లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. గాలి వాయు స్పీడ్గా వచ్చినప్పుడు ఇవన్నీ ఆ వేగానికి స్పీడ్గా ప్రవాహమై వెళ్ళిపోతూ ఉంటాయి, గాలిలో ఎగిరిపోతాయన్నమాట. ఎగిరిపోయేసి వాళ్ళ కుటుంబ వ్యక్తులు కానీ బంధువుల ఇళ్లలో కానీ ప్రవేశించి వాళ్ళని పీడిస్తాయన్నమాట. చూడండి, ఈ జీవాత్మకి ఎప్పుడైతే పిండాన్నం తినలేదో
అది ప్రేత శరీరం ధరించిందో దానికి శక్తి ఉంటుంది. వారి కుటుంబంలో, వారి సంసారంలో 7 తరాల వారి రక్తాన్ని వాసన పడుతుంది జీవాత్మ. చూడండి, జీవాత్మ శక్తి ఏంటంటే తన వంశంలో, తన కులంలో, తన వంశీయులలో 7 తరాల బంధువర్గం యొక్క రక్తాన్ని వాసన పట్టే శక్తి ఈ జీవాత్మకు, ఈ ప్రేతానికి ఉంటుంది. కాబట్టి ఎవరిని ఆవాహన చేయాలనో ఆ బ్లడ్, ఆ వాసన పెట్టి ఆ ఇంట్లో, ఆ గృహంలో ఆ వ్యక్తిని ఆవాహన చేస్తుంది ఈ ప్రేతాత్మ. 7 తరాలు గుర్తుపెట్టుకోండి. ఈ తరంలో ఒకరికి ఆవాహన అయిందనుకోండి, ప్రేతం అనే శరీరంలోకి ప్రవేశించిందనుకోండి, అంటే అంతకుముందు ఎన్నో తరాలు గడిచిపోయి ఉంటాయి. మళ్ళీ బంధువులు, మిత్రులు, మనవరాలు ఎంతోమంది ఉంటారు. ఆ బ్లడ్ యొక్క రిలేషన్ ఉందో ఆ బ్లడ్ను 7 తరాల బ్లడ్ను అది వాసన పడుతుంది. అట్లా ఆ వ్యక్తి యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది, వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆ ప్రేత శరీరం యొక్క లక్షణం. అయితే మరి ఈ ప్రేత శరీరము ఎవరెవరు ధరిస్తారు? మానవులు మరణించిన తర్వాత ఎవరెవరు ప్రేత శరీరం ధరిస్తారు? ఇదే ప్రధాన అంశం. కాబట్టి మన అందరం మరణించే వాళ్ళమే. తర్వాత ఈ జన్మ తర్వాత మరు జన్మలో మన యొక్క పుట్టుక ఏంటి? ప్రేత శరీరం నిజంగా ధరిస్తామా? నరకలోకానికి పోతామా? స్వర్గలోకానికి పోతామా? లేదా మోక్షానికి పోతామా? జనరల్గా 98-99% పీపుల్ అందరూ మరు జన్మగా రావాల్సిందే, పునర్జన్మకు రావాల్సిందే. కానీ ఆ పునర్జన్మకు వచ్చేటువంటి స్థితి దశ లోపలనే ఈ యొక్క జీవాత్మ, దానికి రూపము ప్రేతాత్మగా ఉంటుందన్నమాట. ఆ మధ్యలో జరిగే ప్రక్రియనే ఈ ప్రేతాత్మ. కాబట్టి ఎవరెవరు మరణిస్తే ఆ మరణించిన వాళ్ళలో ఎవరెవరు ప్రేతాత్మలు ధరిస్తారు అన్న విషయాలు మనము గమనిద్దాం. చూడండి, మనం జీవించున్నప్పుడు ఎంతోమంది ఎన్నో పాపాలు చేస్తుంటారు, ఎన్నో దుర్మార్గాలు చేస్తుంటారు, అరాచకాలు చేస్తుంటారు, పాపకర్మలు చేస్తుంటారు, దురాక్రమణలు చేస్తుంటారు, దాడి చేస్తుంటారు, హింసిస్తూ ఉంటారు. వాళ్ళను పాపులు అంటారు, దుష్కర్మలు అంటారు. అటువంటి వాళ్ళందరూ ప్రేత శరీరాలు ధరిస్తారు మరణించిన తర్వాత. అదే మాదిరి ఒక వంశంలో, ఒక తరంలో ఎవరైనా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేసి ఉంటే ఆ వంశంలో ఇంకొక వ్యక్తి వాటిని అమ్మేస్తాడనమాట. ఎవరైతే అట్లా అమ్మేస్తారో ఆ వ్యక్తి కూడాను ప్రేత శరీరం ధరిస్తాడు మరణించిన తర్వాత. ఇంకా మరి కొన్ని వంశాలలో కొద్దిమంది ఎవరైనా సరే లోక కళ్యాణం కొరకు దాన ధర్మాలు చేసి ఉంటారు. అదే వంశంలో మరొకడు ఏం చేస్తా అంటే ఆ దాన ధర్మాలు అమ్మేస్తాడు, తిరిగి వాపస్ తీసుకుంటాడు. అట్టివారు కూడాను ప్రేత శరీరం ధరిస్తారు మరణించిన తర్వాత. చూడండి, ఎన్ని రకాలైనటువంటి కారణాలు ఉంటాయో ప్రేత శరీరం ధరించాలంటే. మనం ఏదో అనుకుంటా ప్రేతాలు ఉన్నాయి, ప్రేత శరీరం అని. ఆ ప్రేతాలు మనమే ప్రేత జన్మలుగా పుడతాం, ప్రేత శరీరాన్ని ధరిస్తాం. మనమేంటే మన నుండి జీవాత్మ ఆ ప్రేత శరీరాన్ని ధరిస్తుంది. అదే మరి ఎవరైతే నీళ్ళల్లో పడి మరణిస్తాడో అట్టివాడు కూడా ప్రేత శరీరం ధరిస్తాడు. నిప్పు, అగ్నిలో పడి మరణిస్తారు. ఆత్మహత్య కావచ్చు, మరికొన్ని కారణాల వల్ల కానీ, ఇల్లు కాలిపోయినప్పుడు ఇంట్లో ఉండే జనాలు మరణిస్తారు. అటువంటి వ్యక్తి కూడాను మనకు ప్రేత శరీరాలుగా జన్మిస్తారు. అదే మరి పిడుగు పడుతూ ఉంటుంది, చూస్తుంటాం. అప్పుడు లైట్నింగ్, థండర్ పిడుగులు పడుతూ ఉంటాయి. ఆ పిడుగు దాటికి ఒక మారి పిడుగు మనపైనే పడుతుంది. ఆ పిడుగు పడిన కారణంగా మరణిస్తే ఆ వ్యక్తి ప్రేత శరీరాన్ని ధరిస్తాడు. ఎద్దు, బఫెలో పొడిచినట్లయితే, దానివల్ల వాడు మరణించినట్లయితే అటువంటి వ్యక్తి కూడా ప్రేత శరీరాన్ని ధరిస్తాడు. గోడ కింద ఎవరైనా మరణించారనుకో, గోడ కూలి పడిపోయింది అనుకోండి, అటువంటి వ్యక్తి కూడా ప్రేత శరీరాన్ని ధరిస్తాడు. చూడండి, ఒక కుటుంబంలో చివరివాడుగా ఉండి వాడు మరణిస్తాడనుకోండి, అట్టివాడు కూడాను ప్రేత శరీరాన్ని ధరిస్తాడు. కుటుంబంలో చివరివాడు, తల్లిదండ్రులు నలుగురు సంతానం అనుకోండి, ముగ్గురు కాలం అయిపోయినారు, 4వ వాడు ఉన్నాడు అనుకోండి, ఆ 4వ వాడు మరణించి తప్పకుండా ప్రేత శరీరాన్ని ధరిస్తాడు. అదే మరి దిక్కు మొక్కు లేకుండా ఎక్కడో అనాథగా పోయి మరణించింటాడు. ఎప్పుడు మరణించాడో, ఎక్కడ మరణించాడో ఎవరికి తెలియదు. తప్పకుండా ప్రేత శరీరాన్ని ధరిస్తాడు.
దిక్కుమొక్కు లేని వాళ్ళు అనమాట. ఇంకా కొద్దిమంది అనారోగ్యంతో మందులు లేక, చికిత్స లేక, ఏ కారణము లేక అపమృత్యు మరణం పొందుతాడు. అంటే ఆయుస్సు ఇంకా జీవితకాలం పూర్తి కాకముందుగానే మరణిస్తారన్నమాట. అటువంటి వారు కూడాను ప్రేత శరీరం ధరించడానికి అవకాశం ఉంది సృష్టి విధానం ప్రకారం. ఇంకా కొద్దిమంది కుటుంబాలలో మరణించే సమయంలో ఒక సంస్కృతి సాంప్రదాయం ఉండదు. దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలని. ముఖ్యంగా మరణ సమయంలో ఒక వ్యక్తి దైవారాధనలో ఉండాలి, ఆరాధిస్తూ పూజిస్తూ ఉండాలి. ఎవరైతే మరణ సమయంలో ఆ స్పృహ, దైవారాధన, దైవ చింత, దైవ యొక్క ఆలోచనలు మరణం ఇంకా లేకపోతే అటువంటి వారు కూడాను ప్రేత శరీరం తప్పకుండా ధరిస్తారు. అందుకే కల్చర్, సంస్కృతి నేర్పించాలి. మరణ సమయానికి ముందు కొద్ది సమయం నుంచి మనము ఆలోచన ఉండాలి, దైవనిష్ట ధ్యాసలో ఉండాలి. లేదా మనకు గుర్తురాదు మరణ సమయంలో. ఎందుకంటే మరణ సమయంలో ప్రేమ, ఆప్యాయత, మనవళ్ళు, మనవరాళ్ళు, భార్య, ఆస్తులు, బాధ్యతలపైన ఎప్పుడు మనస్సు ఆలోచన పోతుంటాయి మరణించే వ్యక్తికి. దైవం పైన ఆలోచన పోదు. కానీ ఎవరికైతే దైవం పైన ఆలోచన ఉంటుందో ఇబ్బంది ఉండదు. అటువంటి లేకుండా బంధాలకు, లోకానికి, సంసార విషయాలపైన ఆలోచన చేస్తుంటే ప్రేత శరీరం తప్పకుండా ధరిస్తాడు మరణం తర్వాత. ఇంకా మరికొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు మరణించిన తర్వాత లేదా పెద్దలు కానీ వాళ్ళకు పిండాలు పెట్టరు, కర్మకాండాలు చేయరు, పిండాన్నం పెట్టరు. కాబట్టి ఎవరిళ్ళైతే పెద్దవాళ్ళకు, తల్లిదండ్రులకు పిండాన్నం పెట్టలేదో, పిండ ప్రదానం చేయలేదో, కర్మకాండాలు చేయలేదో, పవిత్ర కర్మాచరణలు పాటించలేదో అటువంటి వారు కూడాను ప్రేత శరీరాన్ని ధరిస్తారు. సృష్టి వ్యవస్థ ఇవన్నీ మనకు కథలు రకరకాలుగా మనకు పురాణాల్లో, గ్రంథాల్లో అక్కడక్కడ చెప్పబడి ఉన్నాయి. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. మనం చదివితే అనేకమైన పురాణాలు, తర్వాత మన హిందూ ధర్మశాస్త్రాలు చదివితే అక్కడ మనకి ఘట్టాలు, సంఘటనలు కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఇవి ఊహించి కల్పించేటువంటివి కాదు, జరిగినటువంటి సంఘటన. దీనికి ఆధారాలు గ్రంథాల్లో, పుస్తకాలు మనకు లభిస్తాయి. పురాణాల్లోకి పోతే కనుక అదే మాది గరుడ పురాణం చదవండి. ఆ గరుడ పురాణంలో మనకి రహస్యాలన్నీ తెలుస్తాయి. అదే మాదిరి పరస్త్రీ సంబంధాలు పెట్టుకోడు, గురుపత్నితో సంబంధాలు పెట్టుకోడు. అదే మాది ఒక స్త్రీ రజస్వల అయి ఉంటుంది. ఆ రజస్వల అయినటువంటి కాలంలో మరణిస్తే కనుక ఆ స్త్రీ ప్రేత శరీరం ధరిస్తుంది. రజస్వలైన కాలం, ఆ పీరియడ్లో, ఆ సమయంలో అటువంటి స్త్రీ కూడా ప్రేత శరీరాన్ని ధరిస్తుంది. చూడండి, మనం ఇంకా అన్యాయంగా, అక్రమంగా ఇతరుల భూములను మనము స్వాధీనం చేసుకుంటాం. ఇతర భూభాగాల యొక్క సరిహద్దులను మార్చేసి మన భూభాగంలో కలుపుకుంటాం. మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమంగా మనం ఆ భూభాగాన్ని మనం సొంతం చేసుకుంటాం. అట్లా భూభాగాలను అక్రమంగా ఆక్రమించిన వాళ్ళు కూడాను ఈ ప్రేత శరీరం ధరించడం తప్పదు. ఇంకా కొద్దిమంది ముదనష్టపు జీవితం గడుపుతూ ఉంటారు. ఏమిటి ముదనష్టపు జీవితం అంటే? ముదనష్టపు జీవితం అంటే మరణించిన వ్యక్తుల యొక్క ఆస్తులను, సంపదలను దోచుకోవడం, వాటిని మన సొంతం చేసుకోవాలని తాపత్రపడుతూ ఉంటారు కొద్దిమంది. సరైన డాక్యుమెంట్ ఉండదు, ఎవిడెన్స్ ఉండదు. ఇంకా కొద్దిమంది బలవంతంగానే సరే ఆ ఆస్తులను మనం కొట్టేయాలని తాపత్రపడుతూ ఉంటారు. దాన్ని ముదనష్టపు జీవితం అంటాం, ముదనష్టపు సంపాదన అంటాం. కాబట్టి అటువంటి సంపాదన మన దగ్గర ఉన్నా సరే మనకది మంచిది కాదు. ఎందుకంటే ఆ వ్యక్తులు ప్రేత శరీరాన్ని ధరిస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యక్తులు ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి సంఘంలో మనకు సాధారణంగా జరిగేటువంటి సంఘటనలు ఇవి అన్నమాట. ఎక్కడెక్కడైతే ఇటువంటి సంఘటనలు ఉన్నాయో వాళ్ళందరూ ఆ యొక్క ప్రేత శరీరాన్ని ధరించడానికి మరుజన్మలో ఆస్కారం ఉంటుంది. మరుజన్మ అంటే మరణం పొంది మళ్ళీ జన్మ తీసుకునే వాళ్ళు మధ్య భాగంలో జరిగేటువంటి చరిత్ర ఇదన్నమాట. ఇదంతా సంఘటనలు జీవాత్మ యొక్క భవిష్యత్ గతి గమనాలు ఈ మాదిరిగా ఉంటాయి. మరి ఒక ఇంట్లో ప్రేత శరీరం ఉండినట్లయితే దాని యొక్క ప్రభావాలు, నష్టాలు ఏముంటాయి? ఏ ఇంట్లో, ఏ వ్యక్తిలో ప్రేత శరీరం ఆవాహన చేసి ఉందో, ఎవరింట్లో అయితే ఆ ప్రేత శరీరం ప్రవేశించి ఉందో
ఆ యొక్క గృహము కాంతి విహీనంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉండదు. ఆ ఇల్లు చీకటిగా ఉంటుంది, ఆలోచన వేరే విధంగా ఉంటుంది, ప్రశాంతత ఉండదు. ఆ ఇంట్లో జీవించాలంటే నిద్ర సరిగా పట్టదు, అశాంతి జీవితం గడపవలసి ఉంటుంది. కాబట్టి ప్రశాంత జీవితము ఉండదు, కాంతి విహీనం అయిపోతుంది అన్నమాట ఆ ఇల్లు. ఇంకా కొంతమంది ఇళ్లలో ఎక్కడైతే ప్రేతాత్మ ఉంటుందో అక్కడ పూజా కార్యక్రమాలు జరగవు, శుభకార్యాలు జరగవు, మంగళకరమైన కార్యక్రమాలు జరగవు. తర్వాత ఆ కర్మకాండలు, కర్మాచరణలు మనం జరుపుకోవాలంటే సరిగ్గా జరపనీయదు ఈ యొక్క ప్రేతాత్మ, అడ్డంకి వస్తుంది. పితృదేవతల పూజలు జరుపుకోవాలని మనం ప్రయత్నం చేసినట్లయితే జరగనీయకుండా ఈ అడ్డం వస్తుంది, జీవితం ముందుకు సాగనీయదు. అనేక కష్టాలు, బాధలు, ఈతి బాధలు, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కలహాలు, పోట్లాడలు, భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంబంధం లేకపోవడం, పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూడలేకపోవడం, పిల్లలే తల్లిదండ్రులను తిట్టడం, పిల్లలే తల్లిదండ్రులను పోషించలేకపోవడం, ఆరాధించకపోవడం, రక్షించలేకపోవడం పెద్దలని, ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేత ఆవాహన ఉందో అక్కడ నీకు పూజా కార్యక్రమాలే కాదు, భగవంతుడిని నిందిస్తారు, విమర్శన చేస్తారు, మన గ్రంథాలను విమర్శన చేస్తారు, నాస్తికుడిగా మారిపోతాడు, నీచ జాతి స్త్రీలతో సంబంధం పెట్టుకుంటారు. కాబట్టి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది, అరిష్టాలు ఎప్పుడూ సంభవిస్తుంటాయి, ఎప్పుడూ దుఃఖము, ఏడుపు ఇంట్లో ఉంటుంది, ఎక్కువ ఆడ సంతానం ఉంటుంది, పెళ్ళిళ్ళు కావు, అనేకమైన సామాజిక సమస్యలు. అందుకనే మన పెద్దలు ఈ ప్రేత శరీరం జీవాత్మ ధరించకుండా ఉండనేకే ఈ పిండం లేదా కర్మకాండలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరణించిన తర్వాత జీవాత్మకి కర్మకాండలు తప్పకుండా చేస్తూ ఉంటారు. ఏ చేయకపోయినా మరణ సమయంలో అందరూ కలుస్తారు, పవిత్ర కర్మకాండలు చేస్తారు, పిండ ప్రదానం చేస్తారు. పెళ్ళి వీటికి శుభకార్యాలు చేయకపోయినా, అటెండ్ కాకపోయినా ఈ కర్మకాండాలకు, శవకాండాలకు అందరూ హాజరవుతారు. అంటే పిండాండానికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. కాబట్టి మన ఇంట్లో ఒక వ్యక్తి ఆ ప్రేత శరీరం ధరించకుండా ఉండాలంటే మొదలే జాగ్రత్త పడాలి, ఆ జీవాత్మకు చేయవలసిన కర్మకాండాలను నిర్వహించాలి. అప్పుడు ఆ జీవాత్మ ప్రేత శరీరం ధరించకుండా ఉంటుంది. అంతేకాకుండా అది మన కుటుంబీకులకు, బంధువులకి, లేకపోతే రక్త సంబంధం ఉన్న కుటుంబంలో ఆ ప్రేతాత్మ ప్రవేశించకుండా ఉంటుంది, మనకు ఆవాహన చేయకుండా ఉంటుంది. ఈ ప్రకారం మీరు ప్రేతాత్మ యొక్క రహస్యం తెలుసుకొని, జీవాత్మ యొక్క రహస్యం తెలుసుకొని, అటువంటి శక్తులు మన గృహంలోకి, ఇంట్లోకి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని జీవన విధానము కొనసాగించాలి. కాబట్టి మరికొన్ని అప్డేట్స్లో మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.